వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, 152 పైనే సీట్లు గెలవబోతున్నామన్న జగన్. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు, టీడీపీ ప్రోద్బలంతోనే దాడులు జరిగాయన్న బొత్స. సిఈసిని కలిసిన ఏపీసీఎస్, డీజీపీ కీలక భేటీ, రాష్ట్రంలో అల్లర్లపై వివరణ. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు, కేసీఆర్ 10 ఏళ్ల పాటు రైతులను మోసం చేశారన్న మహేష్ కుమార్ గౌడ్. సీఏఏను రద్దు చేసే దమ్ము ఎవరికి లేదు, కాంగ్రెస్ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందన్న మోదీ. ఎన్డీఏ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు బంద్, బీజేపీకి 200 సీట్లు దాటవన్న కేజ్రీవాల్. తెలంగాణలో దంచి కొట్టిన వర్షం, రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 677, నిఫ్టీ 203 పాయింట్ల లాభం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతుందని సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యానికి గురవుతుందని అన్నారు. విజయవాడలోని ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు సాధించబోతున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వైసీపీకి వస్తాయని సీఎం జగన్ చెప్పారు. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, we've given a good. కేంద్ర ఎన్నికల సంఘంతో ఏపీసీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా సమావేశమయ్యారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసపై ఈసీకి వివరాలు అందజేశారు సీఎస్. హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇక ముందు ఎలాంటి గొడవలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత పటిష్టం చేయాలంది. కౌంటింగ్ డే రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని కలిసిన వైసీపీ బృందం పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై ఫిర్యాదు చేసింది. పోలీస్ అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటు చేసుకున్నాయని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారని, బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసా ఆందోళన రేపుతోందన్న ఆయన ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశామన్నారు. జిల్లాలో చాలా మంది ఎస్పీలకు ఇదిగో ఈ ప్రాంతంలో
మాకు రక్షణ కావాలా, మా పోలింగ్ బూత్లకి ఖచ్చితమైనటువంటి మరి పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయమని చెప్తే మేము అడిగామో వాటిని కాకుండా వేరే ప్రాంతానికి వేసి మమ్మల్ని పరిపాలన చేసే పరిస్థితి కానీ, పల్నాడులో కానీ, రాయలసీమలో జరిగిన దాడుల విషయంలో కానీ మరి నిమ్మకు నీరుతున్న పరిస్థితిలో వెంటనే మరి గవర్నర్ గారిని ఇన్వాల్వ్ అవ్వమని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకని ఎవరైతే దీపక్ మిశ్రా ఉన్నారో వారిని తక్షణమే ఈ ప్రాసెస్ నుంచి వైదొలిగించి మంచి అధికారిని దేశంలో ఎవరినైనా ఇవ్వండి. మేము రేపు ఎన్నికల్లో గెలవబోతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు అంచెలంచెల విశ్వాసంతో ఉన్నారు. కానీ భయప్రాంతులు చేసి ఎన్నికల్లో మా మీద ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నాయకుల్ని మరి ఇళ్లలో గొడవలు చేయించడం, దాడులు చేయించడం, అఘాయిత్యాలు చేయించడం ఎంత మరి రాజ్యాంగబద్ధంగా ఉందో ఆలోచించమని తక్షణమే. ఉద్దేశపూర్వకంగా దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ, టీడీపీ తెచ్చిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డ్ అధికారులను కలిశారని, జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదన్నారు. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీసులో ఉన్న అధికారిని నియమించాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు. ఏకపక్షంగా దీపక్ మిశ్రా ఏది చెప్తే అది, ఏది రాస్తే అది, అరే బాబు ఓట్లు అయిపోయింది ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు ఇక్కడి నుంచి. ఇంకా ఏం చేద్దామని, ఎన్ని ప్రాణాలను హరిద్దామని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దామని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే 4వ తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దాం అనుకుంటున్నారా? దీపక్ మిశ్రా అని పెట్టుకుని ఇదే గవర్నర్ గారికి చెప్పాం. ఇంత పచ్చిగా, నిర్లజ్జగా ఈ అధికారులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు లొంగిపోయారు. వీళ్ళు లొంగింది కాకుండా ఇంకా జిల్లాల్లో ఉన్నటువంటి అందరు అధికారులను కూడా లొంగదీస్తున్నారు. కాబట్టి నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థని దిగజారుస్తున్నారు. కాబట్టి మీరు మీ చర్యలు, మీరు మీ అధికారాన్ని ఉపయోగించాలి. కేంద్ర ఎన్నికల సంఘంతో మీరు మాట్లాడండి, వాస్తవాన్ని తెలుసుకుని ఈ అంతా కూడా కంట్రోల్ చేయమని, ఈ దీపక్ మిశ్రా అనేవాడిని ఇక్కడి నుంచి పంపించి వేరే ఐపీఎస్ అధికారి ఎవరన్నా సర్వీస్ లో ఉన్న అధికారిని వేయించమని చెప్పని కూడా వారిని రిక్వెస్ట్ చేశాం. తప్పకుండా ఈ రాజ్ భవన్ లో గవర్నర్ కు ఉన్నటువంటి అధికారాలని కూడా మేము చూసుకుని ఖచ్చితంగా నా అధికారాలను ఉపయోగించి మీరు చెప్పేదాంటి ప్రతి పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకమనే అంచనాలు తప్పు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద మహాకూటమి పోరాటం చేస్తే ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగిందన్నారు. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ఓటర్లు వైసీపీ పక్షాన నిలబడ్డారని, ఏకపక్షంగా విజయం సాధిస్తామన్నారు. వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి ఖచ్చితంగా అవసరమవుతుందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. మొన్న మే 13వ తారీఖున ఎన్నికలు జరిగినటువంటి నాటి వరకు, ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కూడా దాదాపు అర్ధరాత్రి వరకు, కొన్ని దగ్గరలో 12-1 గంట వరకు కూడా పోలింగ్ జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 81.86% పోలింగ్ శాతం నమోదు కావడం, ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం, ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి, మండు టెండను కూడా లెక్క చేయకుండా ఈ 2 నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసేలా మంత్రులే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య ఎన్నికలు జరిగాయని తెలిపారు. జూన్ 4 తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పారు. జగన్కు ఆయన తల్లి, 2 చెల్లెళ్లు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. 135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప పార్లమెంట్లో
మీరు ఓడిపోతున్నారు, మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. ఎనఫ్ చాలా. మీ చెల్లెళ్ళని, మీ సొంత చెల్లెళ్ళనే నీకోసం 3000 చిల్లర కిలోమీటర్లు ఎర్ర ఎండనక వాననక నీకోసం నిన్ను బతికిచ్చింది నీ పార్టీని, నువ్వు జైల్లో ఉంటే ఆమెను చంపేశావు. మానసికంగా, రాజకీయంగా. ఎవడెవడో కంపెనీలోకి ఇచ్చావు, రిలయన్స్లకి రాజ్యసభ. ఒక రాజ్యసభ నీ చెల్లెలకి షర్మిలమ్మకి ఇలాకపోయినావు. నీ మనస్తత్వం అది. మీ తల్లిని విశాఖపట్నంలో పెట్టి ఓడిపోతే మళ్ళీ ఆమెకు గౌరవంగా ఒక రాజ్యసభ ఇలాకపోయినావు. ఎందుకు పెట్టావు? ఫస్ట్ నువ్వు బతికిన దాకా తల్లి కావాలా, చెల్లి కావాలా? నువ్వు రాజకీయంగా బలిసి అడ్డంగా బలిసిపోయిన తర్వాత ఆర్థికంగా వాళ్ళు పడలే. అది నీ తత్వం. ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. శాంతి భద్రతలను కాపాడుతున్నామనే భ్రమలు ఉన్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనంతా తప్పుల తడకెనన్న ఆయన అనుభవజ్ఞుడి పాలన కోసం ప్రజలంతా ఓటు వేశారన్నారు. అధికారులు ఇప్పటి వరకు చాలా తప్పులు చేశారని తెలిపారు. ఈ సమయంలో ఏ ఫైల్ క్లోజ్ చేయడానికి వీల్లేదని ఆయన హెచ్చరించారు. ఈ ఫైల్స్, మాన్యువల్ ఫైల్స్, ఏ ఫైల్ కూడా క్లోజ్ చేయడానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. పోలీస్ అధికారులు చాలా కంగారు పడిపోతున్నారు. ఒక పక్క బందోబస్తు చేస్తూనే, ఒక పక్క శాంతి భద్రతలు కాపాడుతున్న మిషన్లో నాటకం ఆడుతూనే చాలామంది అధికారులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర డీజీపీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్క్ ఆల్ ది పోలీస్ స్టేషన్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్. ఏమి చేద్దాం, వచ్చిన తర్వాత అన్నీ సమీక్ష చేయిస్తాం. తెలిసి తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే. తెలిసి తప్పు చేసిన వాళ్ళు, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు తెలిసి తప్పు చేసిన వాళ్ళు, కావాలని తప్పు చేసిన వాళ్ళు బీఆర్ఎస్పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాటు రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం మీద నెపం మోపుతూ ధాన్యం కొనకుండా రైతులను గోస తీయించారని గుర్తు చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నాయకులు వరి ధాన్యం విషయమై ధర్నాలు చేస్తూ ఉన్నారు. నేను వారిని అడుగుతా ఉన్నాను, సిగ్గు అనిపించడం లేదా మీకు? ఏ రకంగా ధర్నాలు చేస్తారు మీరు? 10 ఏళ్ల కాలంలో రైతుల కొరకు, రైతు సంక్షేమం కొరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏం ఎలగబెట్టారని వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు బహుశా రైతులకి జ్ఞాపక శక్తి లేదనుకుంటున్నారో ఏమో, కానీ ప్రతి రైతు తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా రైతుల పట్ల కేసీఆర్ కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ చూపిన ప్రేమకు బదులు తీసుకున్న చర్యలు మర్చిపోలేదు. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూ వారు కొనట్లేదు అని వీరు ప్రొక్యూర్ చేయట్లని వారు కాలయాపన చేసి వేల రైతు కుటుంబాలకు గోస పుచ్చుకున్న సంగతి ఇంకా తెలంగాణ రైతాంగం మర్చిపోలేదు. బహుశా వీరు మర్చిపోయారు. మేము ఇలా ధర్నాలు చేస్తే ఆదరిస్తారు అనుకుంటున్నారేమో. వరి వేస్తే ఊరి అన్నది ఎవరు? వరి వేస్తే ఊరి అన్నది కేసీఆర్ కాదా? బీఆర్ఎస్ నాయకులు వరి ధాన్యం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసిందని బీజేపీ నేత బూరా నర్సేగౌడ్ ఆరోపించారు. నన్నవడ్లకే బోనస్ అనడం రైతులను మోసం చేయడమేనన్నారు. దేవుడి మీద ప్రమాణం చేయడం కాదు, హామీలు నెరవేర్చాలన్నారు. ఆగస్టు 15న మళ్లీ రైతులను ఏప్రిల్ ఫుల్ చేయబోతున్నారని అన్నారు. బోనస్, రుణమాఫీ ఇవ్వకపోతే వరి కుప్పల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతారని అన్నారు. చెప్పింది 6 గ్యారెంటీలు, చేసేది 6 మోసాలు రైతులను. ప్రత్యేకించి వాళ్ళు ఏం చెప్పారు? డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మోసం చేశారు. ప్రతి క్వింటల్ వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మోసం చేశారు. రైతు భరోసా పేరు మీద ఎకరాకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పారు. మోసం చేశారు. కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. ఊసే లేదు, మళ్ళీ అది మోసం చేశారు. ఈరోజు చెప్పాలంటే 6 గ్యారెంటీల పేరు మీద ఈరోజు 6 మోసాలు చేశారు. సాధారణంగా చీటింగ్ చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు డబుల్ చీటింగ్ చేశారు. చాలా దారుణం. దేవుడి మీద యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవుడి మీద ప్రమాణం చేసి ఏం చెప్పాడు? ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. మీకు ముఖ్యమంత్రి
పదవి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అసాధ్యమైన హామీలేనని అన్నారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద ఖజానా లేదని, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రైతుల రుణమాఫీకి 32,000 కోట్లు అవసరమవుతాయని, అది సాధ్యమయ్యే పనేనా అని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితి తెలుసుకొని మాట్లాడితే ప్రభుత్వాలు దేశం ఎంతో బాగైతుంది. 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా చెప్పిండ్రు. ఇవి అసాధ్యమైన గ్యారెంటీలు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అసలుకు నిధులు లేవు. 8,000 కోట్లు అప్పులు కట్టంగా 55,000 కోట్లు జీతాలు కట్టంగా మిగిలిన 4,500 కోట్లే. దాంతో విద్య, వైద్య రంగము, రోడ్లు, హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా నడపాలి. అసాధ్యమైన పరిస్థితి. అటువంటప్పుడు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని ఇంతకుముందు అన్నారు. అది అసాధ్యమైంది, మీకు తెలుసు. దానికి 30,000 కోట్లు కావాలి. సరే కేంద్ర ప్రభుత్వం, సరే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు అన్నది, వాళ్ళు నిజంగానే వాళ్ళు చేసిన వాగ్దానాలు కాదు, ఈ గ్యారెంటీలు సెంట్రల్ నుంచి వచ్చినాయి. అందుకే ఇక్కడ కూడా ఆ గ్యారెంటీలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెత్తి మీద ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ గ్యారెంటీలు పథకాలు అనౌన్స్ చేసిండ్రు. ఒక చాలా సీనియర్ నాయకుడు 50 ఏళ్ల సంది రాజకీయాలను ఉన్నారు, ఖర్గేజీ, వారేమంటున్నంటే నిజంగానే మీరు 5 కేజీల బియ్యం ఇస్తే మేము 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తారు. దీని కింద ఏమన్నా రీసెర్చ్ చేసిండ్రా, ఏమన్నా స్టడీస్ చేసిండ్రా, దీని వెనుక వాస్తవాలు ఏమున్నాయి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, ఇవన్నీ చూసి మాట్లాడుతుండ్రా? చూడకుంటేనే ఉత్తనే వన్ అప్ మెన్షిప్ పట్టారు. నువ్వు 5 కేజీలు ఇస్తే నేను 10 కేజీలు. వాస్తవంగా ఖర్గేజీ గారికి బేసిక్ నాలెడ్జ్ లేదని అనుకుంటున్నా, లేకుంటే ఉన్నా కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తందుకు. ఎందుకంటే వాళ్ళు 5 కేజీలు. ఉచిత విద్యుత్ను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మోసం చేశాడన్నారు. ₹1,00,000 రుణమాఫీ చేయడానికి కేసీఆర్కి 10 సంవత్సరాలు సరిపోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంటు కోతలు పెరిగినాయి. కాలువల కింద నీళ్లు అందనటువంటి ఒక పరిస్థితి కూడా రోజు రోజుకి మనకు కనబడ్డది. మధ్యలో అనావృష్టి వచ్చి అకాల వర్షాలు సంభవించి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామని మొక్కుబడిగా చెప్పి 2 సార్లు ఇవ్వకుండా దాటేసింది. ఇక ఆ ప్రకారంగా కనబడతా ఉన్నది. వరి కోతలు కోసి వరి ధాన్యాన్ని కుప్పలుగా పేర్చుకొని మరి ధాన్యం కొనుగోలు ప్రారంభం చేస్తారని, వేగంగా కొంటారని ఎదురు చూస్తుంటే ఆ విషయంలో కూడా ఇంకా రాష్ట్రంలో చాలా మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాల. బీఆర్ఎస్ పార్టీని అబద్ధాల పునాదులపై నిర్మించారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పతనానికి ఆయన కుటుంబ అహంకారమే కారణమన్నారు. జూన్ 4న ఎవరంటేనేది తేట తెల్లమవుతుందన్నారు. కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు అని ఎద్దేవా చేశారు. బీజేపీకి పరోక్షంగా సహకరించేందుకు బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారన్నారు. బీఆర్ఎస్ నేతలు గులాబీ కండువాలు కప్పుకొని బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారన్నారు. నిన్న మొన్న కేటీఆర్ గారు అటు సిరిసిల్లలో కానీ ఇటు హైదరాబాద్లో కానీ మాట్లాడుతూ అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇవాళ సరే ఏం మాట్లాడినప్పటికి కూడా తినబోతూ గారెలు రుచి ఎందుకని చెప్పి జూన్ 4వ తారీఖున ఎవరేంటి అనేది తేట తెల్లమవుతుంది. నోరు విప్పితే అబద్ధాలే. నేను మొన్నటి వరకు అనుకున్నాను, నేను టీఆర్ఎస్ పార్టీ అనేది అబద్ధాల పునాదులపైన నిర్మించబడ్డదని చెప్పేవాడిని చాలా సందర్భాల్లో. కానీ ఇవాళ నాకు అనిపిస్తుంది ఏంటంటే
కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కుటుంబ సభ్యులు గారు కానివ్వండి అందరు కూడా అబద్ధాలు ముందు పుట్టి వాళ్ళు వెనక పుట్టిరేమో అనిపిస్తుంది ఇవాళ. నోటికి ఏది వస్తే అదే, ఎక్కడ పడితే అక్కడ పూటకో మాట పేటకో మాట, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్న చందంగా మాట్లాడుతుంటే నేను నీ మాట మాట్లాడినా మళ్ళా ఇవాళ ఈ మాట మాట్లాడితే దానికి దీనికి విరుద్ధంగా ఉన్నది, నేను మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. ఇలా మా నాయన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. ఇటీవల జంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే ఆయనపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్కు వైసీపీ ఫిర్యాదు చేసింది. జంగా పార్టీ ఫిరాయింపు కారణంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది. ఈ మేరకు వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదుపై శాసనమండలి చైర్మన్ మషినేర్ రాజు జంగా నుంచి పలుసార్లు వివరణ తీసుకున్నారు. జంగా ఇచ్చిన వివరణ ఆధారంగా ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. జంగా కృష్ణమూర్తి గతంలో పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ని వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైసీపీలో ఉన్న సమయంలో విప్గాను జంగా పనిచేశారు. అయితే ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదలను ప్రభుత్వం ప్రారంభించింది. ఆసరాకు 1480 కోట్ల నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్కు 502 కోట్లు విడుదల చేసింది. మిగిలిన పథకాలకు నిధులు విడుదల కానున్నాయి. 2-3 రోజుల్లో నిధుల విడుదలను ప్రభుత్వం పూర్తి చేయనుంది. టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్కు ముందు డీబీటీ నిధుల విడుదలకు బ్రేక్ పడింది. డీబీటీ క్రింద నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. పోలింగ్ సమయం వచ్చేంత వరకు అనుమతిపై ఈసీ ఎటు తేల్చుకోకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు నిధుల విడుదల ప్రారంభం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా వర్షం కురవడంతో పలు కాలనీలోకి చేరిన భారీగా నీరు చేరింది. బంజారాహిల్స్, జూబిలీహిల్స్, ఖైరతాబాద్ ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బంజారాహిల్స్లోని డివిజన్లోని ఉదయనగర్ కాలనీలో నాలా స్లాబ్ కొట్టుకుపోయింది. అదే ప్రాంతంలో వర్షం ధాటికి 2 వీలర్లు సైతం నీటిలో కొట్టుకుపోయాయి. చాలా చోట్ల రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కుండపోతగా వర్షం పడటంతో హైదరాబాద్ నగరంలో భారీగా వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో అత్యధికంగా 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో కురిసిన వర్షానికి వరద నీరు రహదారులపై చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో వర్షం కారణంగా ఎదురయ్యే ఇబ్బందులపై నగర కమిషనర్ రోనాల్డ్ రాజ్ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేయాలని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే రెక్టిఫై చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మోదీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సిఏఏ చట్టమే మోదీ గ్యారెంటీకి తాజా ఉదాహరణ అని అన్నారు. అజాంఘడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలంతా బీజేపీ ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని స్పష్టం చేశారు. సిఏఏ కింద భారత పౌరసత్వం ఇవ్వడం మొదలైందని తెలిపారు. మోదీ వెళ్తే సిఏఏ కూడా వెళ్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిఏఏను ఎవరు తొలగించలేరని మోదీ స్పష్టం చేశారు. मोदी की एक और गारंटी आज कश्मीर में भी दिख रही है. पिछले 5-6 दशकों में कश्मीर देश के हर चुनाव का मुद्दा होता था. श्रीनगर के जीवन में बहुत बड़ा दिन था और श्रीनगर के लोगों का उत्साह है ना, वो साफ दिखाता है कि अब कोई भी 370 वापस ला करके वोट बैंक की राजनीति नहीं कर पाएगा. लेकिन मोदी ने कश्मीर में शांति की गारंटी दी थी. मोदी ने 370 की दीवार गिरा दी. 370 की दीवार गिराई. पहले वहां चुनाव आते थे
तो हड़तालें होती थी, मतदान करने वालों को मौत की मुसीबत आ जाती थी, आतंक की धमकी देते थे। लेकिन इस बार श्रीनगर में पिछले अनेक चुनावों के रिकॉर्ड टूट गए भाइयों। कांग्रेस और इंडी गठबंधन वालों ने इनके साथ क्या किया? इन्होंने सीएए के नाम पर ऐसा झूठ का पहाड़ खड़ा कर दिया, ऐसा झूठ चलाया। सपा कांग्रेस जैसे दलों ने यूपी सहित पूरे देश को दंगों की आग में झोंकने का भरपूर प्रयास किया। आज तक ये బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పారు. లక్నోలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో కలిసి కేజ్రీవాల్ మాట్లాడారు. జూన్ 4వ తేదీన భారత కూటమి అధికారంలోకి వస్తుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని కేజ్రీవాల్ చెప్పారు. ఈసారి బీజేపీకి 220 లోపే ఎంపీ సీట్లు వస్తాయన్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. कहते हैं नहीं मोदी जी कुछ बड़ा काम करना चाहते हैं, तो लोगों ने खोद के पूछा भाई क्या बड़ा काम करना चाहते हैं, कुछ बताओ तो सही। तो उन्होंने नहीं बताया। लोगों ने फिर अंदर से पता किया कि बड़ा काम ये करना चाहते हैं कि देश से रिजर्वेशन खत्म करना चाहते हैं। हम जानते हैं कि इनका जो पूरा इकोसिस्टम है, आरएसएस, बीजेपी, शुरू से ये लोग रिजर्वेशन के खिलाफ रहे हैं। इनकी पूरी की पूरी मानसिकता रिजर्वेशन के खिलाफ रही है। तो मैं सभी लोगों को ये आगाह करना चाहता हूं कि ये बड़ा काम इनको 400 पार इसीलिए चाहिए क्योंकि ये रिजर्वेशन खत्म करना चाहते हैं। संविधान को बाबा साहब अम्बेडकर ने जो संविधान बनाया था उस संविधान को ये तार करना चाहते हैं। पूरे देश भर से अब जो ट्रेंड आ रहे हैं वो ट्रेंड ये दिखाते हैं कि भारतीय जनता पार्टी को 250 से भी नीचे जो देश का माहौल है और 4 चरणों में भारतीय जनता पार्टी चारों खाने चित हो चुकी है और उनके आंसुओं की नदी उफान में है। भारतीय जनता पार्टी जो 400 पार का नारा दे रहे थे, अब समझ में आया है 4 चरणों के बाद वो बात तो ठीक है कि आरक्षण पे सबसे पहले हमला करेंगे, लेकिन 400 पार नारा इसीलिए दे रहे हैं कि 543 में 400 के बाद वो सीटें देख रहे हैं, तो वो केवल 143 बन रही हैं। तो वो स्वयं स्वीकार कर रहे हैं कि 143 से ज्यादा वो सीटें जीतने वाले नहीं हैं, क्योंकि 400 पार। దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా ఈ ఉదయం నుంచి సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. కొనుగోళ్ల మద్దతు లభించడంలో సూచీలు ఒక్కసారిగా లాభాల బాట పట్టాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 677 పాయింట్లు లాభపడి 73,663కు పెరిగింది. నిఫ్టీ 203 పాయింట్లు పుంజుకొని 22,403 వద్ద స్థిరపడింది. ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.